కాసేపట్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎల్పీ భేటీ కానుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. భేటీలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ ఇలా 4 అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ భేటీకి కొనసాగింపుగా 2-3 జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క ఎస్సీ వర్గీకరణ అమలుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామంటుంది. అటు తాము కోరిన పనులు కాలేదంటూ కొందరు పార్టీ ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది. దీంతో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సభానాయకుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదే పీసీ అధ్యక్షుడు గారు, కాబట్టి ఒకే సమావేశం జరుగుతూ ఉంది. ముందు సాయంత్రం అనుకున్నాము జిల్లాల వారు, కానీ ఇప్పుడు మాత్రం ఒకే దఫాలో సమావేశం జరుగుతుంది. అంటే ఈ శాసనసభ్యుల నుంచి ఏమైనా అభిప్రాయాలు తీసుకుంటారా? వాళ్ళ అభిప్రాయాలు అంటే సిఎల్పి సమావేశం ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం, మంత్రులు ఇచ్చే సూచన సలహా తీసుకుంటాం, సభానాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేటువంటి సందేశాన్ని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పిన 3 ప్రధాన అంశాలు ఎజెండాగా మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండదన్న ప్రచారం బాగా జరుగుతుంది. దాని మీద ఏమన్నా మాట్లాడే అవకాశం? ఈ రోజైతే వారి అభిప్రాయాలు సరే, కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యానికి సంబంధించింది కొంచెం పాలు ఎక్కువగా మీ అందరికీ తెలుసు. అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఏమున్నా వాటన్నింటి కూడా ఏకాభిప్రాయంగా తీసుకొని ముందుకు పోతుంది. అందరికీ నమస్కారాలు. మరి కాసేపట్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎల్పీ భేటీ కానుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించుకున్నారు. భేటీలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ ఇలా 4 అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ భేటీకి కొనసాగింపుగా 2-3 జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క ఎస్సీ వర్గీకరణ అమలుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామంటోంది. అటు తాము కోరిన పనులు కాలేదంటూ కొందరు పార్టీ ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారనే వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది. దీంతో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.